शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे एकदन्तमुपास्महे। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ఓం నమః శివాయ. కార్తీక పురాణము 22వ అధ్యాయం. పురంజయుడు కార్తీక పౌర్ణమి వ్రతము చేయటం. మరల అత్రి మహాముని అగస్త్యునికి ఇట్లు చెప్పగలిగాను. పురంజయుడు వశిష్ఠుల వారు చెప్పిన ప్రకారము కార్తీక పౌర్ణమి రోజున శుచి అయి దేవాలయంలోకి వెళ్ళి ఆ శ్రీమన్నారాయణుని షోడోపచారములతో పూజించి శ్రీహరిని గానం చేసి సాష్టాంగ నమస్కారం చేసి సూర్యోదయం కాగానే నదికి పోయి స్నానం ఆచరించి తన గృహంలో కలిగేయను. అట్టి సమయంలో విష్ణు భక్తుల ఒక వృద్ధ బ్రాహ్మణుడు మెడనిండా తులసి మాలలు ధరించి పురంజయుని సమీపించి, రాజా విచారింపగవు, నీవు వెంటనే చెల్లాచెదరైన నీ సైన్యమును కూడదీసుకొని యుద్ధ సన్నద్ధులపై నీ శత్రురాజులతో పోరు సల్పుము, నీ రాజ్యము నీకు దక్కును అని దీవించి అదృశ్యమైంది. ఇతడెవరో మహానుభావుని వల్ల ఉన్నాడు అని ఆ వృద్ధుని మాటలు నమ్మి యుద్ధ సన్నద్ధుడే శత్రురాజులతో ఘోరముగా పోరాడు. దెబ్బతిని కోదంతో ఉన్న పురంజయుని సైన్యము దాటికి శత్రురాజుల సైన్యము నిలవలేకపోయింది. అదేవిధంగా ఆ శ్రీమన్నారాయణ పురంజయుని విజయానికి అన్ని విధంగా సహాయపడను. అంతయు ఆ శ్రీమన్నారాయణ మహిమయే కదా. ఆ యుద్ధంలో కాంబోజాన్ని భూపాలుడు ఓడిపోయి పురంజయ రక్షింపుమని కేకలు వేయించు పారిపోయింది. పురంజయుడు విజయం పొంది తన రాజ్యంలో తిరిగి సంపాదించాడు. శ్రీమన్నారాయణ కటాక్షములకు పాత్రులైన వారికి శుభప్రాయం కలుగుతుంది కదా. విషం త్రాగిన అమృతమే ఎవరు. ప్రహ్లాదునకు తండ్రి విషాన్ని ఇవ్వగా శ్రీహరిని ప్రార్థించి త్రాగగా అమృతమైనది కదా. శ్రీహరి కటాక్షం వల్ల సూర్యచంద్రులు ఉన్నంత వరకు ధ్రువుడు చిరంజీవియే కదా. హరినామస్మరణ చేసిన వారికి శత్రువు మిత్రుడవను. అధర్మము ధర్మముగా మారదు. దైవానుగ్రహం లేని వారికి ధర్మమే అధర్మమవును. త్రాడు పామై ఖర్చును. కార్తీక మాసం అంతయు నదీ స్నానం అనరించి దేవాలయంలో జ్యోతిని వెలిగించి దీపారాధన చేసినచో సర్వ విపత్తులను పదాపంచులను అన్ని సౌఖ్యములు సమకూరును. విష్ణు భక్తి కలిగి శ్రద్ధతో వ్రతమాచరించిన వారికి ఏ జాతి వారికైనా పుణ్యము సమానమే. బ్రాహ్మణ జన్మం ఎత్తి సకల శాస్త్రములు చదివి కూడా విష్ణు భక్తి శూన్యమైనచో శూద్రకులంతో సమానమవును. వేదాధ్యాయనం అనరించి దైవభక్తి కలవాడై కార్తీక వ్రతానుష్ఠాన తత్పరుడై వైష్ణవోత్తముని హృదయ పద్మమున భగవంతుడై ఉండడు. సంసార సాగరం ఉత్తరించుటకు దైవ భక్తియే సాగరం. జాతి భేదంతో నిమిత్తం లేదు. విష్ణు భక్తి ప్రభావం వర్ణనాతీతం. వ్యాసుడు, అంబరీషుడు, శౌనకాది మహర్షులు మరెందరో రాజాదిరాజులు కూడా విష్ణు భక్తిచే ముక్తి నుండి శ్రీహరి భక్తవత్సరుడు సదా పుణ్యాత్ములను కంటికి రెప్పవాలి కాపాడుచుండెను. ఎవరికైనా శక్తి లేని వారు తమ ద్రవ్యములను వెచ్చించి మరి ఒకరి చేత దాన ధర్మములు వ్రతములు చేయించవచ్చును. శ్రీహరి భక్తులు అన్యోన్య సంబంధికులు. అందువల్ల లోకపోషకుడై భక్త రక్షకుడైన ఆదినారాయణుడు తన భక్తులను సదా సంపదలు నొసంగి కాపాడుచుండెను. శ్రీమన్నారాయణుడు సర్వాంతర్యామి, 1000 సూర్యభగవానులు తేజస్సు గలవాడు, నిరాకారుడు, నిర్వికల్పుడు, నిత్యానందుడు, నీరజాక్షుడు, 14 లోకములను కుక్షించుకొని కాపాడుచున్న ఆదినారాయణుడు. అటువంటి శ్రీ మహావిష్ణువుకు అతి ప్రియమైన కార్తీక మాస వ్రతమును భక్తి శ్రద్ధలతో ఎవరు చేయుదరో వారి ఇంట శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై వెలుగు ఉండెను. ఆ ఇల్లు సిరి సంపదలతో కలకలాడును. కార్తీక మాసంలో శుచి అయి పురాణ పనులు చేసినచో పితృదేవతలు సంతోషించరు. వారి వంశమంతయు తరించును. ఇది ముమ్మాటికి నిజము. ద్వాదశాధ్యాయము 22వ రోజు పారాయణము సమాప్తము.